బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి మహోత్సవ కార్యక్రమము మార్గశీర్ష మాసంలో జరపడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదలు ఇక్కడ మనకి గోదూరు జాతర జరుగుతుంది, తర్వాత ఆలూరు జాతర జరుగుతుంది. చిట్ట చివరన వెల్మల్ గ్రామంలో ఈ యొక్క స్వామివారి యొక్క మహోత్సవం అనేటువంటిది చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దీన్ని అగ్గిమల్లయ్య అని కూడా పిలుస్తారు. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి దేవుడు, ఏ కోరిక కోరుకున్నా కూడా మనోవాంఛాంతం
మనస్సులో ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేర్చేటటువంటి మల్లన్న స్వామి కాబట్టి ఇది కార్యక్రమాన్ని తిలకించి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ కూడా కళలు తీసి స్వామి వారికి మొక్కులు విశేషంగా అర్పించుకోవడం జరుగుతుంటుంది. ఇక్కడ గ్రామంలో ఉండేటువంటి వీడిసి యొక్క సభ్యులందరూ కూడా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి కూడా అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లను సజావుగా సాగేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది దాదాపుగా ఇక్కడ మల్లన్న స్వామి దాదాపు 100 సంవత్సరాల పైన స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం ఉన్నది. ఇక్కడ స్వయంగా వెలుస్తూ ఉంటే అందరు ముట్టుకుంటారే సమయానికి ఆగిపోయినటువంటి శివలింగం ఇక్కడైతే ఉంది. చాలా శ్రేష్టమైనటువంటిది. ఎవరు ఏదైతే తప్పు భావన చేత ఈ గుడికి ఆలయంలో ప్రవేశం చేస్తారో నాగసర్పం ఇమ్మీడియట్లీ గా యాక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సత్యమైన దేవుడు, అసత్యమైనటువంటి వాక్కు లేకుండా సత్య ప్రమాణంగా ఉండేటువంటి దేవుడు కాబట్టి అగ్గిమల స్వామిని అందరూ కొలిచి ప్రజలందరికీ కూడా వచ్చిన భక్తులకు రాని భక్తులందరికీ కూడా ఆ మల్లన్న స్వామికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి ఉండుగాక. జయ మల్లన్న స్వామి. జిల్లా నందిపేట మండల్ వెల్మల్ గ్రామము. మా గ్రామంలో ఇక్కడ మల్లన్న స్వయంగా వెలిచడం జరిగింది. మరి ఇది మాకు తెలియకుండానే తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. మరి పోయిన అమావాస్య ఏదైతే ఉందో అది దండేరం అమావాస్య అంటారు. ఆ అమావాస్య రోజు తెల్లారి మల్లయ్య లగ్నం చేయడం జరిగింది. లగ్నం తర్వాత 15-20 రోజులకి ఇక్కడ మల్లయ్య జాతర నిర్వహిస్తాము. మరి మేము ఇక్కడ భక్తులు ఇక్కడ ఈ గుడి ఇంతకు ముందు పురాతన గుడి ఉండే అది శిథిలావస్థకు చేరడం వల్ల దాన్ని తీసేసి కొత్త గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో ప్రజలు ప్రతి పొయ్యి నుంచి ఒక కడపకి 10,000, 5,000 అలా చందాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ చందాల ద్వారానే ఈ గుడి ఇంత పెద్ద గుడి నిర్మాణం చేశాము. మరియు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ అన్నదాన కార్యక్రమము వీడిసి ఆధ్వర్యంలో, మరి మా యొక్క వీడిసి ఆధ్వర్యంలోనే ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ భక్తుల కొంగు బంగారంగా ప్రతి భక్తుడు కోరుకున్నది నెరవేరుతున్నాయని చెప్పేసి భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రజలు తండోపతండాలుగా బయట ఊర్ల నుంచి కూడా ఎందరో వస్తూ ఉంటారు. మరి ఈ విధంగా జిల్లా లెవెల్లో ఇక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది. మరి మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు నిజామాబాద్ జిల్లాలోనే. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలు ఆ విధంగానే మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. వెల్మల్ గ్రామ భక్తులకు అందరికి, వచ్చిన వాళ్ళ భక్తులకు అందరికి ధన్యవాదాలు. మల్లయ్య జాతర పురాణం నుంచి జరుగుతుంది ఇక్కడ వెల్మల్ జాతరలో. పురాణం మన అన్న జాతరము మా వీడిసి కలిపి పురాణం నుంచి ఇక్కడ నుంచి పాలన చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరు వచ్చిన వాళ్ళకు శుభాకాంక్షలు. వెల్మల్ గ్రామం స్వయంగా నిలిచిన మల్లన్న గారికి వచ్చేసిన భక్తులకు చాలా మంచిగా జరుగుతుంది. చాలా భక్తులు వస్తున్నారు. మంచి మల్లన్న కోరిన కోరికలు తీర్చే తండ్రి. చాలా మాకు హ్యాపీగా ఉంది. ఇక్కడ భోజన వ్యవస్థ కానీ భక్తుల వ్యవస్థ కానీ చాలా మంచిగా సక్రమంగా జరుగుతున్నది. అందరూ రావాలని కోరుతున్నాము. ప్రతి ఊరు నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి రావాలని. ప్రతి సంవత్సరం ఇలాగనే అందరం కలిసి కట్టుగా మంచిగా ఊరు వారందరం కలిసి నిలబడి మంచిగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మల్లన్న భక్తులకు జాతర శుభాకాంక్షలు.